వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు కుట్రలకు పాపాలకు కేంద్ర బిందువు. బీజేపీని రాజకీయంగా దెబ్బతీయటానికి జీహెచ్ఎంసీని 3 ముక్కలు చేశారు. కడిగిన ముత్యంలా వస్తారని ఆనాడే చెప్పాను. మేము వ్యక్తిగతంగా ఎవరికీ వ్యతిరేకం కాదు. న్యాయస్థానాల పట్ల గౌరవం ఉన్నటువంటి ఏ ప్రజాప్రతినిధి అట్లా మాట్లాడదు. మేము వ్యక్తిగతంగా అక్కడ ఎవరికి వ్యతిరేకం కాదు. ఆ హైకోర్టు సుప్రీంకోర్టుల తీర్పు ప్రకారంగా ఆ స్థలం ప్రభుత్వంది అని చెప్పిన తర్వాత అక్కడ ఉన్నటువంటి భూమి అందులో అక్రమంగా ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే తొలగించే ప్రయత్నం చేస్తారు. అది అందుకు సంబంధించిన కోర్టు తీర్పు పేపర్లను సదరు గౌరవ కేంద్ర మంత్రికి పంపిస్తాం. రాజకీయపరమైన ఆరోపణలు చేసేటప్పుడు కొంత బాధ్యతగా చేయాల్సిన అవసరం ఉంటుంది. నేను వారికి ఆ విషయం పట్ల పూర్తిగా అవగాహన లేకుండొచ్చు. నేను ఖమ్మం జిల్లా కలెక్టర్ కూడా కోరుతా ఉన్నా. దానికి సంబంధించిన ఒక నివేదిక, కోర్టు తీర్పు, ఒక బ్రీఫ్ నోటును గౌరవ మంత్రి గారికి పంపిస్తే వారికి దాని పట్ల అవగాహన. రైతు భరోసా కూడా ఎప్పుడు ఇస్తారు అని బండి సంజయ్ ప్రశ్నిస్తున్నారు. మున్సిపల్ కేంద్రం నుంచి అనేకమైన అంశాలు, ముఖ్యంగా రాష్ట్రము ఆర్థికంగా అనేక ఇబ్బందుల్లో ఉన్న మాట తెలుసు. నిన్న కూడా మేము చెప్పిన కాళేశ్వరానికి సంబంధించే 14 + 48 కోట్ల కిస్తు కట్టాల్సి వచ్చింది. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో 2 బడ్జెట్లో కేంద్రం నుంచి నిధులు ఇవ్వలేదు. ఫెడరల్ సిస్టంలో ఇది తెలంగాణ అతి చిన్న వయసు గల రాష్ట్రము. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి. దానికి అనుగుణంగా పక్కన ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే విధంగా కాకపోయినా కనీసం అందులో సగమైన తెలంగాణకు ప్రత్యేకమైన నిధులు ఇచ్చి తెలంగాణను ఆర్థికంగా ఆదుకోవడానికి ప్రయత్నం చేయాల్సిన మంత్రే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని విమర్శిస్తే అంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. తెలంగాణ మీద వివక్షపూరితంగా కక్ష సాధింపుగా వ్యవహరిస్తున్నటువంటి బీజేపీ తీరు ముందు ప్రజలకు జవాబు చెప్పాలి. తెలంగాణకు మనం కట్టే పన్నులు వస్తున్నటువంటి విధానం తెలియజెప్పాలి. తెలంగాణకు వీలైతే కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి నిధులు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని మంత్రి గారు కోరుతాం. భరోసా ఇస్తున్నామా? భరోసాతో పాటుగా మేము ఎన్నికలకు సంబంధించిన ఏది కూడా విఫలం కాకుండా చేసే ప్రయత్నం చేస్తాం. కవిత మీద అనేక ఆరోపణలు చేశారు. లిక్కర్ ఇష్యూలో ఆమె క్లీన్ చీట్ అంటూ కూడా తీర్పు వచ్చింది. కోర్టు తీర్పును ఎవరైనా గౌరవించాల్సిందే. అక్కడ ఢిల్లీలో కేజ్రీవాల్, ఇక్కడ వీళ్ళు దానికి సంబంధించిన తీర్పు ఒకసారి చూసిన తర్వాత మాట్లాడదు. ఏది ఏమైనా రాజకీయ కక్ష సాధింపుల ధోరణిలో భారతీయ జనతా పార్టీ టాప్. సరే, ఈ కవిత గారు ఈరోజు కోర్టు తీర్పును తనకు సంబంధం లేకుండా పూర్తిగా క్లీన్ చిట్ వచ్చినా కూడా ఒక అపవాదం అనేటువంటిది మాత్రం ఉంది. దానికి సంబంధించినటువంటి ఫర్దర్ యాక్టివిటీస్ లోపల ఆ బీజేపీ వీళ్ళు ఏం జరిగింది అనేటువంటి అంశం తర్వాత ప్రజలు చెప్తారు. అతను రోడ్డు మీద పడేసినవాడు, తర్వాత అక్కడి నుంచి ప్రజలు రైతులను చంపినవాడు. ఇక చెప్పే పనే లేదు. ఇతనున్న 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకుంటాడు. ఎందుకండి తగలబెట్టిన 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఏదైనా ఒక్క మంచి పని ఇతను చేశాడనేది ఎక్కడైనా ఒక్కటి రుజువు చేయగలడా? రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి ఏదైనా ఉపయోగపడేటువంటి ఒక్క ప్రాజెక్టు ఏమైనా తీసుకొచ్చాడా? రాజశేఖర రెడ్డి గారు 40 ప్రాజెక్టులు తీసుకొచ్చారు. గర్వంగా చెప్పుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికి కూడా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఏ విధంగా నీటిపారుదల రంగం ముందుకెళ్ళిందో అందరికీ తెలిసినటువంటి విషయమే. అలాంటి మంచి పనులు చేసిన తండ్రి కొడుకుల్ని ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. కానీ మీ తండ్రి కొడుకులు అనేసరికి అందరూ కూడా చీయను ఉమ్మేస్తా ఉన్నారే. ఇంతకంటే సిగ్గుమాలిన జన్మ ఇంకేమన్నా ఉందా? ఎందుకంటే జన్మ ఏదో పుట్టలోని చెగలు పుట్టదా గిట్టదా చావదా అన్నట్టు దిక్కుమొక్కు లేనటువంటి జీవులు ఎన్నో పుట్టి చేస్తూ ఉన్నాయి. ఊరు పేరు మర్యాద లేనటువంటి, మానం లేనటువంటి, గౌరవం లేనటువంటి మీ బతుకులు కూడా ఒక బతుకులేనా? ఇట్లాంటి ఏదో పనులు చేసేటువంటి మీరు ఒక పాలకులుగా అర్హులుగా ఉండటానికి అసలు అవకాశం ఉందా? ఇట్లాంటివన్నీ సిగ్గు మర్చిపోయారు మీరు. ఎన్నన్నది ఇట్టనేయండి, తుడిచేసుకొని పోతారు. అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసినవన్నీ మీ ఖాతాలో వేసుకుంటారు. ఇది ఒక సిగ్గుమాలిన చర్య. ఎందుకు 40 ఏళ్ళ ఇండస్ట్రీ తగలబెట్టినా అండి? ఎవరో చేసిన పనులన్నీ నీ ఖాతాలో వేసుకోవడం ఏంటండి? చివరికి నిన్న కూడా అసెంబ్లీలో మా జగన్ గారు అంటారు కదా, మాట తప్పను మడమ తిప్పను అని. అంటే నేనేం చెప్పానో అదే చేస్తానని జగన్ గారి మాటను దాన్ని కూడా కాపీ కొడుతున్నాడు. నేను ఎప్పుడైనా తమ్ముళ్ళు అబద్ధం చెప్పానా? మోసం చేశానా? నేను మరి మీకు మంచి చేశాను, ఎన్నో మంచి పనులు చేశాను. నేను ఎప్పుడు మాట తప్పలేదు. ఇంత దగుల్బాజీ బ్రతుకు, ఇంత సిగ్గుమాలినటువంటి రాజకీయం
ఇంత నీచమైనటువంటి వ్యవస్థని ఎవరు చేయగలరంటే ఈ తండ్రి కొడుకు. ఉసురు పోసుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి ఉన్నటువంటి ఇప్పటికే అందుబాటులో ఉన్నటువంటి స్థలంలో రిటైనింగ్ వాళ్ళ ద్వారా అద్భుతంగా మూసి ప్రక్షాళన చేయొచ్చు, లేకపోతే మూసి సుందరీకరణ చేయొచ్చు. ఆయన 1,50,000 కోట్లు పెడతావా, 2,50,000 కోట్లు పెడతావా, ఆయన ఇష్టం. ఎవరు ఇస్తున్నారో, ఎక్కడి నుంచి వేస్తారో, ఏ రకం ఖర్చు పెడతారో నాకు తెలియదు. మూసి బయట ఉన్నటువంటి బస్తీలలో డ్రైనేజీ సమస్య పరిష్కారం చేయడానికి, రోడ్డు గుంతలు పడితే రోడ్లు కూర్చడానికి, వీధి లైట్లు కాకపోతే వీధి లైట్లు తీసుకురావడం కోసం, స్కూల్ బిల్డింగ్ చిన్న చిన్న స్కూల్ బిల్డింగ్ కాకపోతే 30 లక్షలు 40 లక్షలు పెట్టి స్కూల్ బిల్డింగ్ కట్టడానికి డబ్బులు లేవు. పర్లేదు, మీ ఎజెండాలో మూసి ప్రక్షాళన ఉంటే చేయండి. ఆయన ఉన్న సమయంలో అయ్యే పరిస్థితి లేవు. రేవంత్ రెడ్డి ఉన్న సమయంలో మూసి ప్రక్షాళన పూర్తేం కాదు. నేను ఒకటే అంటున్నాను, మూసి ప్రక్షాళన చేయండి, కానీ పేద ప్రజల గురించి, వాళ్ళ జీవితాల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి ఒక్కొక్క ఇటుక పేర్చి కట్టుకున్నటువంటి ఇల్లు పేదలు, కూలీనాలి చేసుకునేటువంటి పేదలు, వాళ్ళు ఇళ్లలో పనిచేసేటువంటి పేదలు, వాళ్ళ కష్టార్జితంలో ఒక్కొక్క రూపాయి సేవింగ్స్ చేసుకుని ఒక్కొక్క ఇటుక కొని కట్టుకున్నటువంటి ఇల్లు నువ్వు పూర్తి చేస్తా, నువ్వు హైదరాబాద్ పోతావా, పోచంపల్లి ఇల్లు కట్టిస్తా పోతావా అంటే ఇక్కడ పని వదిలేసి ఇల్లు వదిలేసి అక్కడ ఎట్లా బతుకుతాడో. ఒక ఇల్లు 2 ఇళ్ళు అంటే కాదు, ఒక బస్తీ 2 బస్తీ కాదు, అనేక బస్తీలు 2 సైడ్లో దేవాలయాలు, మందిరాలు, చర్చిలు కూలిపోతుంటే కిషన్ రెడ్డి అడ్డుకుంటుండని ప్రచారం చేస్తారు. కాబట్టి హైదరాబాద్ అభివృద్ధి విషయంలో ఎంతసేపు గతంలో కేటీఆర్ కానీ, లేకపోతే గతంలో కేసీఆర్ కానీ, గతంలో బీఆర్ఎస్ పార్టీ కానీ, నేడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రియల్ ఎస్టేట్ దృక్పథంతో ఆలోచన చేస్తున్నాం తప్ప హైదరాబాద్ ప్రజలకు సంబంధించినటువంటి ప్రాధాన్యత, హైదరాబాద్ సంబంధించినటువంటి బ్రాండ్, ఆ విషయంలో ఏమాత్రం ఆలోచన. మేము ముందు నుండి ఏదైతే తెలంగాణ ప్రజలకు చెప్తూ వచ్చామో అదే విధంగా ఇవాళ కోర్టు కంప్లీట్ గా కేసును పక్కకు పెడుతూ అందరినీ కూడా మరి నిర్దోషులుగా విడుదల చేయడం అనేది సంపూర్ణంగా ఈ దేశంలో న్యాయ వ్యవస్థ పైన మేము పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మరి వమ్ము కాకుండా ఇవాళ న్యాయ వ్యవస్థ కాపాడిందని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. ఈ దేశంలో ఏదైతే ఒక పొలిటికల్ వెండెటా నడుస్తోందో దాంట్లో భాగంగా పెట్టినటువంటి కేసుల నుంచి మరి అదే విధంగా ఇవాళ రావడం జరిగింది. ఎక్కడ నా తప్పు లేకుండా ఒక రాజకీయ పరంగా ఈ కేసు పెట్టారని చెప్పి మేము పదే చెప్పిందే ఇవాళ నిజమైంది. అదేవిధంగా ఈ కేసు పెట్టినటువంటి సందర్భంలో అనేక సార్లు ఢిల్లీకి వారి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మా తెలంగాణ జాగృతి నాయకులు, నన్ను అభిమానించేటటువంటి అన్నదమ్ములు, మిత్రులు అనేక మంది నాకు, నా కుటుంబానికి అండగా నిలబడ్డారు. చాలా మంది పేద కార్యకర్తలు డబ్బులు పోగేసుకొని ఢిల్లీకి ఫ్లైట్ టికెట్లు పెట్టుకొని వచ్చినటువంటి వాళ్ళు ఎంతో మంది నాకు తెలుసు. ప్రతి హియరింగ్ కి వచ్చి నాకు ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు ఎంతో మంది నాకు తెలుసు. అటువంటి వారిని జీవితంలో నేను మర్చిపోకుండా కళ్ళలో పెట్టుకొని చూసుకుంటానని వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ, ఆ సమయంలో నా పిల్లలతోని అండగా నిలబడ్డటువంటి మా కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా మా అత్త మామయ్య గారికి, మా మదర్కి, ఫాదర్కి, అదేవిధంగా మా హస్బెండ్ కానీ, మా పిల్లలు కానీ, ఏదైతే వాళ్ళు 5.5 సంవత్సరాలు 5.5 నెలలు నరకయాతన అనుభవించినారో వారిని ఇంకా మంచి మనుషులుగా తయారు చేసిందని నేను బలంగా నమ్ముతూ, ఆ దేవుడిచ్చినటువంటి వరంగా నా కుటుంబం ఇవాళ నాతో నిలబడి ఉండడం, నా కుటుంబంతో పాటు జాగృతి కుటుంబం, తెలంగాణ కుటుంబం నిలబడి ఉండడం చాలా సంతోషంగా ఉంది. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.